సాయి ఐరన్ స్కేల్ ఎక్కడుంది? ఇక్కడ వీడియో తీస్తున్నాను. ఐరన్ స్కేల్ ఎక్కడుంది? నాకేం తెలుసు మా. మమ్మీ అంటే మీ అక్కకి ఇచ్చింది కళ్యాణం. ఎలా మనిషిని అందరూ నిండుగా కనబడాలి. అంతా సరిపోయింది. ఈసారి మాత్రం అమ్మ నరకం చూపించింది అసలు చీర కట్టించుకోవడానికి. ఫస్ట్ ఒక చీర కట్టాను. యాక్చువల్లీ అమ్మ కోసం ఈ చీరనే తీసుకున్నానండి. కాకపోతే నేనేమనుకున్నానంటే అంటే కొంచెం ఆ చీర లైట్గా ఉంది, ఈ చీర లైట్ అనిపిస్తుందేమో అమ్మకి అని చెప్పేసి వేరే చీర పట్టు చీర కడదాము పెట్టడానికి తీసిన చీర అని చెప్పి అది కట్టాను. అసలు రాలేదు. ఫైనల్గా ఏ చీర అయితే నేను అనుకోని అమ్మకి తీసానో ఆ చీరే ఫిక్స్ అయ్యిందనమాట అమ్మకి. ఎందుకంటే బుజ్జి చేతులకి గాజులు అయితే వేస్తున్నాను, పడిపోతున్నాయి. ఇలా వేసాను. ఇటు కూడా ఇవి పాప బ్యాంగిల్స్ వేసేసాను. అంటే ఉట్టి చేతులతో ఉండకూడదు కదమ్మా, మంచిగా గాజులు ఉంటే బాగుంటుందని వేసాను. ఇంకా చీర ఒకటే కట్టానండి. ఇంకా అమ్మవారిని అలంకరించాలి. అలంకరించడానికి ఆల్మోస్ట్ టైం ఎంతైంది? 12:30 అయిపోయిందా? 12:30 అయిపోయింది. ఇంకా అమ్మ పని అయింది. ఎప్పుడు చీర కట్టేస్తాను. చీర కట్టేసి ఫేస్ పెట్టకుండా వదిలేసి జ్యువెలరీ అంతా వేసేసి వదిలేస్తాను అనమాట. కప్పేసి మార్నింగే ఫేస్ పెడతాను. 12:30 చేసుకుంది అమ్మ ఫైనల్గా. అసలు మార్నింగ్ నుంచి అస్సలు రెస్ట్ లేదు. ఇప్పుడు నిద్ర రెప్పలు పడిపోతున్నాయి. కానీ అమ్మని ఫుల్గా రెడీ చేసి పడుకోవాలి నేను ఫిక్స్ అయిపోయి. హ్యాండ్స్ ఫస్ట్ టైం అండి పెట్టాను. ఇంతవరకు హ్యాండ్స్ ఎప్పుడు పెట్టలేదు. ఇలా అయితే పెట్టాను. యాక్చువల్లీ రెడీ చేసిందంతా పెడదాం అనుకున్నాను. బట్ ఆ సారీ సెట్ అవ్వకపోయేసరికి చాలా డిసప్పాయింట్ అయిపోయాను అనమాట. ఫైనల్లీ అమ్మ అయితే ఇలా ఉంది. రేపు చూద్దాం మొత్తం లుక్ అంతా. మొత్తం సిద్ధమా? హాయ్ అండి. ఇప్పుడైతే మాత్రం వంటలన్నీ పూర్తయ్యాయి అనమాట. ఇంకా అమ్మవారికి కలసం ఇంకా ప్రతి ఒక్కటి కూడా రెడీ చేద్దామని చెప్పేసి ఇది పట్టుకున్నాను. ఇక్కడ ఇంకా కిచెన్ క్లీనింగ్ కూడా అయిపోయింది అనమాట. క్లీనింగ్ అవ్వలేదు, గిన్నెలు కూడా క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. ఫైనల్ గా అంతా చేసుకోవాలి. జస్ట్ గిన్నెలు తోమేసి అలా పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా ప్రసాదాలన్నీ దేవుడి గదిలో పెట్టేస్తాను. ఇంకా అమ్మకి ఒకటి అన్ని రెడీ చేసుకొని దేవుడి గదిలో రెడీ చేసుకొని, అంటే నేనేమనుకున్నానంటే అది చేస్తూ ఇటు చేసేద్దాం అనుకున్నాను కానీ టైం మ్యాచ్ అవ్వలేదు అనమాట, సెట్ అవ్వలేదు. ఎందుకంటే అది ఏమైనా మాడిపోయి అనుకోండి తలకే నొప్పి కదా, అందుకోసం అని చెప్పి ఫస్ట్ అది పూర్తయ్యాక ఇది మొదలు పెడదామని చెప్పేసి. నా అమ్మ ఎలాగుందో చూడండి, బుజ్జిగా ఉంది కదా. ఫస్ట్ టైం అండి నేనైతే అమ్మకి హ్యాండ్స్ అయితే పెట్టాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఇలాగే కడతాను చీర, అలాగే కట్టాను. అండ్ నేనైతే మొన్న కంచిలో ఈ సారీ తీసుకున్న, కంచి కామాక్షిలో. అంటే పెద్ద సారీ చూసాము, 7,000 అలా పడుతుంది. బట్ ఎందుకులే ఖర్చు అని చెప్పేసి కాస్ట్ అయినా వస్తాయి కదా అని చెప్పేసి ఇప్పుడైతే ఒకసారి కడతాను చీరలు నవ్వి కడతామా చెప్పండి. అందుకోసం సింపుల్ లోనే పడే సిల్క్ సారీ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసరికి నాకు 2,800 అలా పడింది అనమాట సారీ. అండ్ నేనైతే అమ్మని ఇలా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇంత కలసం పెట్టి డెకరేషన్ అయితే చేస్తాను. మీరైతే ఈ వీడియో కంటిన్యూ అయిపోండి అండ్ స్టార్ట్ చేసేద్దాం. ఏ టైంకి లేచావు? మార్నింగ్ 3:30, నైట్ పడుకునేసరికి 1:40, వీళ్ళు లేచేసరికి 3:30.
అన్నిటికీ బొట్లు అయితే పెట్టేసుకున్నాను అండి. ప్రసాదాలు దీపం అన్నీ కుందులకి రెడీయా? దీపం కుందులకి అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నాను. ఇంక ఈ రూమ్ ఇలా ఉందన్నమాట. మొత్తం అమ్మవారి దగ్గరికి అన్ని వెళ్ళిపోయి అనుకోండి, అన్ని సెట్ అయిపోతాయి అనమాట. అందుకే ఇంక కలసానికి పసుపు రాసి బొట్లు పెట్టేస్తాను. కలసం అందరికీ తెలిసే ఉంటది ఎలా పెట్టుకోవాలని. మొత్తం అంతా కూడా ఎక్కడ బొల్లు లేకుండా కొబ్బరికాయకి ఇలాగా మొత్తం అంతా పసుపు అయితే అప్లై చేసేయాలి. చేసిన తర్వాత అందరికీ నార్మల్ బొట్లు ఉంటాయి, కొంతమందికి కస్తూరి తిలకం ఉంటది కదా, ఇలా పెడతాం పెళ్లి బొట్టు, అది ఉంటది అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటది, ఇంటి సాంప్రదాయం ప్రకారం అనమాట. ఇది కూడాను మా అమ్మ వాళ్ళకి లేదు, మా అమ్మ వాళ్ళు మామూలుగా బొట్టే పెడతారు. అత్తయ్య వాళ్ళు మాత్రము పెళ్లి తిలకం లాగా దిద్దుతారనమాట. నేనైతే అదే పెడతాను. ఎందుకంటే పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లకి అత్తవారింటి సాంప్రదాయం ఇంపార్టెంట్ కదండి, అందుకనమాట నేనైతే పెట్టేస్తున్నాను ఇలా. యాక్చువల్లీ కట్ చేయమన్నాను మా వారిని, చిన్నది పేపర్ కట్ చేయమ్మా, అలా ప్రింట్ వేస్తే బాగా వస్తుంది చూసాను అని చెప్పాను. కానీ ఆయనకు కూడా ఖాళీ లేదు, నిన్నటి నుంచి తిరగడమే అతనికి డ్యూటీల వర్క్, మళ్ళీ ఇంట్లో నాతో పాపం తిరుగుతూనే ఉన్నారనమాట. ఇదిగోండి ఇలా అయితే పెట్టేసుకోవాలి సింపుల్గా. దీనికైతే మాత్రం మా ఆయన మాత్రం ఎక్స్పర్ట్ అండి, కలసము పెడతారు కదా, అది అతనే పెడతారు. నెక్స్ట్ చూసేయండి, ఇది వచ్చేసరికి మొత్తము దీపారాధన చేసుకోవడానికి అని చెప్పేసి మా అక్క గిఫ్ట్ ఇచ్చారండి. ఇత్తడిది మా నార్మల్ మట్టిది కాదు, మొత్తం ఇత్తడిది బ్రాస్ ఐటమ్ అనమాట. దీంట్లో మధ్యలో బియ్యం వేసి అమ్మను పెట్టమన్నారు, అదే లక్ష్మీదేవి కోసం. అమ్మవారికి చుట్టూ కూడాను ఇలా వేసుకున్నానండి. మొత్తం అన్ని కూడా గోమతి చక్రాలు, చిట్టి గాజులు, బులివింది గింజలు, గవ్వలు, ముత్యాలు, ఏమంటారు పసుపు కొమ్ములు, అన్ని ఉన్నాయి కదా 10 ఐటమ్స్. కానీ మళ్ళీ నాకు 10 ఐటమ్స్ ఏమి ఉండవు కదా, డబుల్ వేసాను అనమాట బ్యాంగిల్స్ అవి కూడాను. ఇప్పుడు ఒక బ్యాంగిల్స్ తీసి యాలకులు వేస్తాను, ఒక దాంట్లో లవంగాలు ఉంటే లవంగాలు కూడా వేసుకోవచ్చు, చాలా మంచిదనమాట. సుగంధ ద్రవ్యాలు కదా అవన్నీ కూడా, అమ్మకి చాలా ఇష్టం కాబట్టి అలా వేసుకోవాలి. నా దగ్గర లవంగాలు లేవు ప్రజెంట్, ఒక గాజులు తీసేసి ఒక దాంట్లో యాలకులు వేస్తాను. చూడండి నా కిట్ అనమాట, నా కిట్ వాళ్ళ యూజ్ అవుతుంది, తీసేస్తున్నాను. ఇది తామరమాల, ఇంకా అమ్మకి వేద్దామన్నా సరే ఖాళీ లేదు, జాగా లేదు ఎక్కడ కూడా, అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ పెట్టేస్తున్నాను. అండ్ ఇది తాంబూలంకి, సంపూర్ణ తాంబూలంకి ఆకులు ఒక్కలు చెక్కలు అన్ని తీసి రెడీగా బయట పెట్టుకుంటున్నాను. మొత్తం అన్ని కూడాను ఆల్రెడీ బయట ఉన్నాయి, అందుకే వాడడం లేదు, ఇలా పెట్టేస్తున్నాను. అమ్మకి పసుపు కొమ్ములు మాల అయితే వేద్దాం అనుకున్నాను, కానీ ఇవి కొంచెం లూజ్ ఉన్నాయి అనమాట, అందుకే వేయడం లేదు. గట్టిగా టైట్గా కట్టేసి వేస్తాను, జారిపోతున్నాయి. మళ్ళీ పెట్టేస్తున్నాను యాజ్ యూజువల్గా. మళ్ళీ ఎర్ర ఒత్తులు ఇది ఒకటి తీసుకున్నాను కదా, ఇది వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే కలసానికి కడతాం కదా, అందుకని తీసుకున్నాను అనమాట. అమ్మ బుక్ ఇలా. ఇప్పుడు ఈ పని చెయ్యాలి. పీట బాగుంది, పీట బాగుంది కదా, భలే ఉంది అసలు. ఈ పీట గురించి తర్వాత చెప్తాను. అసలు ఆ పీట మాత్రం భలే వచ్చింది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా వస్తుందని. కానీ క్వాలిటీ బాగుంది. అండ్ నా దగ్గర ఎన్ని పీటలు ఉన్నా కొత్తవి తీసుకోవడం అలవాటే కదా, తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే దీంట్లో ముత్యాలు ఇందులో కలిపేశాను. ఇంకా ముత్యాలు ఉన్నాయి, అందులో వేస్తాను. ప్రజెంట్ అయితే 2 వేసాను. ఇంకేంటి ఎర్రగాజుల దగ్గర తీసేసి యాలకులు వేయాలి. ఇది 1 2 3 ఓకే. ఓకే, ఇది ఇంకొక పీట అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో కదా. అండ్ ఇది నా ఫేవరెట్ అనమాట, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 3 years అవుతుందండి తీసుకొని. 550 రూపీస్ కి కొనేసానని చెప్పి చాలా బాధపడతాను, ఎందుకంటే మా మమ్మీ తిట్టారు. అమ్మ తిట్టింది, ఎందుకో ఎన్ని పీటలు ఉన్నాయి సరిపో మళ్ళీ పీట తీసుకున్నాం అంటే. పాత పీట పాడైపోయిందనంటే, అందుకోసం అని చెప్పి నేను ఇది ఎక్కడ తీసుకున్నానంటే పూర్ణ మార్కెట్ లోని అమ్ముతారు కదా, అక్కడే తీసుకున్నాను. ఇలా వరలక్ష్మి వ్రతం సీజన్ టైంలో తీసుకున్నాను, వినాయక చవితి సీజన్ టైంలో తీసుకున్నాను, గుర్తులేదు. కానీ పీట బాగుందని చెప్పేసి అయితే తీసుకున్నాను. కానీ పీటను పెట్టుకునే ముందు ముగ్గు మాత్రం పద్మం వేసుకోవాలంటే, పద్మం వేసుకొని పసుపు కుంకుమ పెట్టుకుంటే బియ్యం అయితే కంపల్సరీ వేసుకోవాలి. దేని మీదైనా సరే అమ్మవారిని పెడతాం కాబట్టి వేసుకున్న తర్వాత క్లాత్ అయితే వేసేసుకోవాలి. చూడండి అమ్మ దుర్గమ్మని వాళ్ళు ఎలా మిస్ చేస్తాను చెప్పండి. శుక్రవారం చెప్పండి, ఇలా అందరినీ బియ్యం నిండుగా పోసి ఇందులో అయితే పెట్టుకున్నాను. ఇది కూడా మా తమ్ముడు గిఫ్ట్ వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి ఇచ్చాడనమాట. ఏంటక్క అన్ని గిఫ్ట్లేనని మాత్రం అనకండి, చాలా ప్రేమగా తెచ్చిచ్చాడు నాకు. ఇది కూడా ఇత్తడేనండి. దీని డీటెయిల్స్ కావాలంటే తర్వాత చెప్తాను మీకు, ఎక్కడ అన్నది ఎలా అన్నది.
కానీ మాత్రం ఇది చాలా అంటే చాలా బాగా నచ్చింది. మనం ఇలాగే యూజ్ చేసుకోవచ్చు, చుట్టూ దీపాలైనా పెట్టుకోవచ్చు, లేకపోతే నేను అలా అరేంజ్ చేశాను కదా అలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. అమ్మవార్లకి ఈసారి ఏం చేశానంటే నిన్న నైట్ పెట్టానండి, అందుకని చిన్న బ్రేకేజెస్ వచ్చాయన్నమాట. ఇవన్నీ కూడాను ఏం లేదు, చిన్న చిన్న వాటర్ చుక్క వేస్తే మళ్ళీ నార్మల్ అయిపోద్ది అంతా కూడా. కానీ ఇలా అందంగా ఉన్నారు కదా, నా దిష్ట తగిలిస్తుందమ్మా తల్లికి. అయితే ఇలా పెట్టుకున్నాను అందరినీ, లక్ష్మీదేవి, దుర్గమ్మ, ఇవాళ శుక్రవారం కదా, వెంకన్న బాబు, విఘ్నేశ్వరుడు, అందరినీ ఇలా కలిపి పెట్టుకున్నాను సపరేట్గా ఒకే దాంట్లో. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి, ఎందుకంటే ఫస్ట్ టైం ఇలా పెట్టడం. నా త్రిశూల్ పడిపోతుంది. ఓకేనా, కనబడుతుందమ్మా? అమ్మకి త్రిశూలం కొన్నాను కదా, మరి అమ్మ దగ్గర ఉండాలి కదా, అందుకోసమని. ఇంకా ఎవరు మిస్ అయ్యారంటే శివయ్య మిస్ అయిపోయారు, అక్కడ ఉంచాను అనమాట. బాగుంది కదా ఇలాగా, వీలైతే ఇక్కడ తీసుకొచ్చేద్దాం శివయ్యని కూడాను. ఇచ్చేద్దామా? చిన్న నెక్లెస్ వచ్చేసరికి సిల్వర్ నెక్లెస్ అన్నమాట. ఇది సిల్వర్, గోల్డ్ కాదండి. తీసుకున్నాను కదా అమ్మవారికి నేను వేసేద్దామని చెప్పేసి తీసుకున్నాను, పెడదామని చెప్పేసి తీసాను. చూడండి ఇలా పెడతాం, ఇలా పెట్టేద్దాం. అండ్ ఇంకేమంటారు, అక్కడ చూడండి తాంబూలాలు ఎలా అరేంజ్ చేశాను అన్నీ కూడాను. నేనైతే కాస్కి ఇంకా పెట్టేస్తున్నానండి. కాసు కూడా పూజ చేసాం అనుకో, కలసం పని అయిపోద్ది మనకి. ఇంకా కలసానికి పువ్వులు అరేంజ్ చేయాలి, ఒక్కొక్కటి అవుతున్నాయి. వంట చేయడం, ఆ నైవేద్యాలు వండుకోవడం ఒక ఎత్తు అయితే, ఇవన్నీ అమర్చుకోవడం ఒక పెద్ద పని. ఇవన్నీ అమర్చుకోవడం ఒక పెద్ద పని అయితే, మళ్ళీ ఇవన్నీ సర్దుకోవడం ఇంకా పెద్ద పని అనమాట. కానీ ఓపిక మీద అన్నీ చేసుకోవాలి. సంవత్సరంకి ఒకసారి వచ్చే వరలక్ష్మి వ్రతం మనం నిండుగా ఎప్పుడైతే చేసుకుంటామో ఆ తల్లి మనల్ని చల్లగా చూసుకుంటుంది. నిండు నూరేళ్ళు పసుపు కుంకుమలతో ఉన్నట్టు ఆశీర్వదించి తల్లి అని మొక్కుతాం కదా, ఆ తల్లి అలాగే చూసుకుంటుంది అనమాట. అమ్మకి ఏది లోటున్నా క్షమించి తల్లి అని మొక్కుకొని పూజ అయితే చేసుకోవాలి. అండ్ పూజ చేసుకునే ముందు అందరూ కూడా ఒక పని అయితే చేయాలండో, ముందు మన ఇంటి దైవం, మన ఇంటి దైవమే భర్త, అతని కాళ్ళకి దండం పెట్టి పూజను అయితే మొదలు పెట్టాలి ఫస్ట్గా. అంతేగాని డైరెక్ట్గా పూజ మొదలు పెట్టకూడదు. మొత్తం పసుపు అయిపోయింది నా కాసు మొత్తం. ఈ కాస్ట్ వచ్చేసరికి 1 గ్రామ్ పడిందండి, 10,500 రూపీస్ పడింది. మీరు తీసుకున్నట్లయితే మీ కాసు ఎంత పడింది ఇలా పెట్టేశాను. బాగుంది కదా నిండుగా. నాకు ఇలా బొందు అంటే లావుగా ఉంటే చాలా ఇష్టం అనమాట, ఎందుకంటే మెడలో మనం వేసుకున్నది నిండుగా కనబడుతుంది కదా, అందుకు. ఒక నిమిషం. ఓకేనా, క్లియర్ ఉందా? కరెక్ట్ ఉందా స్టెప్? ఇందాకలున్న హోమ్ చేయాలి బలం ఉంటుంది. బ్యాగ్ తీసి నానా ఏ చిన్న హెల్ప్ చేయాలి, ఏమనుకోపోతున్నాను. పెడతావా అంటే అక్కడ దీపానికి నెయ్యి వేసి పెడతాం కదా, ఎప్పుడు నెయ్యి లేదని. అదొద్దు ఎందుకే ముందే తీసేయాలి పక్కకి. అలా కాదు, వాడానని కాదే, మంచి నెయ్యి కదా ఈ నెయ్యి, మామూలు దాంట్లో దీపం కలిసిపోయిందమ్మా. ఎంత ఫీల్ అయింది కనిపించడం.
ऋग्वेद यजुर्वेद सामवेद अध्वरण आंगेश्य सहित सर्वे कलासंभु समस्थित आयन्तु श्री वरलक्ष्मी पूजार्थं दुरितक्षाय कारक वरलक्ष्मी देवी पूजा प्रारंभम श्री वरलक्ष्मी देवताय नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरं आचमनीयं समर्पयामि दाय नमः ओम लोकशोक विनाशिन्ये नमः धान्यकर्ताय नमः ओम सिद्धये नमः ओम श्रेण्ये साम्ये नमः ओम सुप्रदाय नमः ओम नुप भीष्मगधानादाय नमः ओम वरलक्ष्मी नमः ओम वसुप्रदाय नमः नमः नीराजनं समर्पयामि మా తల్లి అనంతమా వెలిగించేస్తున్నావు కదా ఇలా లాగి అంటున్నాను అక్కడ వద్దు పెట్టాను. శివశక్తి మంగళం. పంచామృతం తాగుతావా? ఆశీర్వదించు. నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద రేపు కొత్తలు కట్టిస్తున్నాం గృహప్రవేశం పిలిచి ఎప్పుడు హెల్తీగా ఉండి హ్యాపీగా ఉండి మన బాండింగ్ ఎలా ఉంది పడబెట్టుకున్నమ్మ వాయనం కూర్చుకుంటున్నమ్మ వాయనం. అన్ని గమనెత్తది చిచ్చి కాదే గుడ్డు పదే అది కాదు అన్ని ఏది కొత్తగా ఉంటుంది అన్ని ఒక తప్పు ఉందక్క. ఇది పసుపు ఇప్పుడే రాసిందే కాదు, అసలు రాసినట్టే నేను ఏంటి అని చూస్తున్నాను. పెట్టిన వయసు చాలా వచ్చేస్తుంది. అడుగుతుంది హ్యాపీగా ఉండాలి, అంత మంచిగా జరగాలి. అదే మళ్ళా ఉండేది అదే కదా. అంతే దాంట్లో వద్దా బాలకృష్ణ చేసిన పాలన లేదా మాస్టర్ ప్లాన్